హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఈరోజు నేను మీకు ఒక పొడి కారం చూపిస్తానండి. అంటే తాలింపుల్లోకి మనం వేసుకుంటాం కదా, అది అనమాట. నేను నార్మల్గా ఇంతకుముందు కూడా ఒకటి చూపించాను. అదేంటంటే నార్మల్గా టిఫిన్స్లో కానీ, అంటే ఇడ్లీ దోశల్లో కానీ, లేకపోతే రైస్లో కూడా మనం దాన్ని తీసుకోవచ్చు. అందులో ఇంగ్రీడియంట్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చేసి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇదొచ్చేసి అత్తమ్మ ప్రిపేర్ చేస్తారు. నేను చూసినప్పుడు ఓకే, ఇది ఈజీగా ఉంది కదా, తాలింపుల్లోకైతే ఇలా సరిపోతుందని చెప్పేసి నేను ఇది ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దీనికోసం ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. అలాగే ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లిపాయలు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎండు కొబ్బరిని ఇలాగా పౌడర్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇది కొంచెం పౌడర్ అవ్వడం కష్టం కదా, అందుకని చెప్పేసి ముందుగా దీన్ని పౌడర్ చేసుకొని పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను. ఇవేమి మనం వేయించమండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా మనం వేయించము. తాలింపులో వేసుకున్నప్పుడు ఒక లాస్ట్‌లో ఒక 2 మినిట్స్ అయిపోతుందనంగా వేసుకుంటే సరిపోతుందనమాట. అన్నీ కూడా మనం పచ్చివే ఇలా వేసుకుంటాము. సో ఇప్పుడు తర్వాత నేను ఎండుమిర్చి తీసుకొని వేస్తున్నాను. ఇందులో నేనైతే సాల్ట్ వేయడం మర్చిపోయానండి. సో అందుకని మధ్యలో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు కల్లుప్పు కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు. అంటే ఈ కారానికి సరిపడా సాల్ట్ యూస్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఎలాగో తాలింపులో వేస్తాం కదా, సో ఈ కారానికి సరిపడా మాత్రమే ఇక్కడ వేసుకోవాలి. అంటే పాడవకుండా ఉంటుందన్నమాట. మనం ఇది ఉప్పు వేస్తే ఇది త్వరగా పాడవదు. అన్నీ కూడా పచ్చివే వేసామండి. తర్వాత ఇది కారం పౌడర్ చేసుకున్న తర్వాత నేను ఎండు కొబ్బరి పౌడర్ చేసుకున్నాను కదా, అది అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. ఇదైతే నాకు కరెక్ట్గా సరిపోయింది కారం అయితే. నేను ఒక 15 నుంచి 20 తీసుకున్నానండి ఎండుమిరపకాయలు. ఇవి వచ్చేసి మీడియంగా ఉంటాయి అన్నమాట. కారము హెవీగా ఉండవు, అలాగని అస్సలు కారం లేకుండా ఉండవు, మీడియంగా ఉంటాయి. అలాగే నేను చేతి నిండా ఎండుమిరపకాయలు పొలుకులు తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి కొంచెం తక్కువ తీసుకున్నానండి. ఇంకా తక్కువ తీసుకుంటే బాగుండేమో అనిపించింది, ఎందుకంటే ఇది కొంచెం ముద్దలా వచ్చిందనమాట. ఇది తాలింపు బట్ టేస్ట్ పరంగా అయితే బాగుంది. తాలింపుల్లో మీరు యూస్ చేసుకోవచ్చు. సో దీంతో నేను తాలింపు ప్రిపేర్ చేసి కూడా మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను, చూడండి. అంతకుముందు నేను చేసుకునే విధంగా కావాలంటే అది కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అండ్ ఈ రోజు అయితే ఈవినింగ్ వర్షం పడుతుందండి. చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ వరకు పడిందండి. కొంచెం గ్యాప్ ఇస్తూ 3 అవర్స్ పడిందనమాట. ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ వరకు కూడా పడుతూనే ఉన్నింది. చాలా ఎక్కువగా పడిందండి. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. ఈ టైంలోనే స్టార్ట్ అయింది వర్షం అనేది. ఇప్పుడైతే నాకు స్నాక్స్ తినాలనిపిస్తుంది, వేడి వేడిగా స్నాక్స్ తినాలనిపించింది. అందుకని ఇప్పుడు నేను బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాను. మిర్చి బజ్జీ కాదు కానీ ఆలూ బజ్జీ, అంటే ఇంట్లో ఆలూ ఉందండి. సో ఆలూతో బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం శనగపిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేశాను అండ్ వాము కూడా వేశానండి. మీరు ఎప్పుడైనా బజ్జీలు చేసేటప్పుడు వాము తప్పనిసరిగా వేసుకోండి. లేదంటే జీలకర్ర అయినా కూడా కొంచెం జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. మనకి డైజెషన్ మంచిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది వేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇందులో వాటర్ వేస్తూ కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను ఒకటి వేయడం మర్చిపోయానండి. ఇది కలుపుకున్న తర్వాత నాకు గుర్తొచ్చింది. సో తర్వాత నేను మళ్ళీ అది యాడ్ చేశాను. అది కూడా మీకు చూపిస్తాను. ఏంటో ఈరోజు అయితే అన్నీ నాకు ఇట్లానే మర్చిపోతున్నాను. ఇందాక కూడా ఆ తాలింపులో అంటే ఆ పొడిలో ఉప్పు వేయడం మర్చిపోయాను. దీంట్లో కూడా అది మర్చిపోయాను. సో ఇది కలుపుకున్న తర్వాత అయితే నాకు ఐడియా వచ్చి నేను ఇంక ఇది స్టాప్ చేసి ఆ పౌడర్ తీసుకుంటున్నానండి. ఏం లేదు, బియ్యపిండి అనమాట, అది రైస్ ఫ్లోర్ అండి. మీరు కొంచెం బజ్జీల్లో కానీ లేకపోతే మీరు వడలు చేసుకుంటున్నప్పుడు మినపప్పుతో పాటు రైస్ కూడా కొంచెం నానపెట్టుకోండి. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. దానికోసం మనము అంటే రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తాము. సో ఇక్కడ నేను మీకు ఇక్కడ కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేశానండి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసి ఉంటాను అంతే. ఇది యాడ్ చేసి నేను ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మనకి బజ్జీకి కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా దీన్ని కలుపుకోవాలి. సో ఒకేసారి ఎక్కువ పోసినా కూడా లూజ్ అయిపోవచ్చండి. ఇది కొంచెం పిండే మనకి చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి మీరు కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో నేను అదైతే కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ లోపల నేను ఆయిల్ కూడా పెట్టేశాను. ఆయిల్ కాగుతూ ఉంది. అండ్ తర్వాత నేను ఇక్కడ ఆలు కూడా ఇది పీల్ చేసేస్తున్నానండి. పీల్ చేసేసి దీన్ని నేను స్లైసెస్గా చేసుకుంటాను. నా దగ్గర ఇది ఉందండి. సో దీంట్లోనే మనకి అన్నీ వస్తాయన్నమాట. సన్నగా తురుముకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా తురుముకోవచ్చు, అండ్ మీడియంగా కూడా తురుముకోవచ్చు. అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనము ఇలాగా చేసుకోవడానికి కూడా ఉంది. సో ఇది కూడా నేను దీన్ని యూస్ చేసే ఇలాగా చేస్తున్నాను. మీకు ఓన్లీ ఇట్లాగా స్లైసెస్ చేసుకునేది అచ్చమే కూడా దొరుకుతుందండి మార్కెట్లో. సో అదైనా మీరు తీసుకోవచ్చు, లేదంటే ఇలా తీసుకుంటే ఇది మల్టీపర్పస్ కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను.
ఇది డీమార్ట్‌లోనే తీసుకున్నానండి. సో, చూసారా ఎంత పలుచగా వస్తున్నాయో? ఇప్పుడు నేనైతే మొత్తం ఇలానే తీసేస్తున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ సోడా పొడి వేయలేదండి. మీరు ఫస్ట్ గనక గమనించారంటే మీకు అర్థమవుతుంది. అవి పొంగుండవు. అంటే పాపకి సోడా పొడి ఎందుకని చెప్పేసి నేను ఫస్ట్ సోడా పొడి వేయకుండా తనకి నార్మల్‌గా ఒక 3, 4 చేశాననమాట. ఒకవేళ తను తింటే ఉంటుందని చెప్పేసి. నేను కొంచెం అంటే చాలా మన 2 వేళ్ళు పట్టుకుంటే ఎంతైతే వస్తుందో అంతే వేశాను. ఆ కొంచెం వేస్తేనే చూడండి ఎలా పొంగుతున్నాయో ఇవి. మీరు ముందు చూసుకోవచ్చు. సో, మీకు తెలుస్తుందనమాట. సో, బజ్జీ రెడీ అయిపోయింది. దీంట్లోకి ఆనియన్స్, లెమను తీసుకొని మేము చేసాము. అండ్ ఇక్కడైతే పాప ఒక పెద్ద ఘనకార్యం చేసిందండి. ఏమైందంటే ఇంటికి తీసుకెళ్ళేసి పక్కన హోల్ ఉంటే అక్కడ పడేసిందండి. ఇప్పుడు మా దగ్గరైతే ఒక్క కీనే ఉందనమాట. మాకు 2 కీస్ ఇవ్వలేదండి. మేము కూడా ఏంటంటే డూప్లికేట్ కీ చేయించుకోలేదు. అవసరం లేదు గదా అని చెప్పేసి చేయించుకోలేదు. సో, ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ మీకు ఒక్క కీ ఉన్నా కూడా మీకు అవసరం లేదనుకున్నా కూడా ఒక డూప్లికేట్ కీ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే అది ఒక రూ. 100 అయితే మనకు చేసిస్తారు. ఇక్కడ చూడండి మాకు ఈ కీ లేకపోవడం వల్ల ఈరోజు మేము రూ. 350 పెట్టాల్సొచ్చింది దీనికి. అంటే ఇలా వచ్చి చేసేవాళ్ళు కూడా మనకు దగ్గరలో ఉండాలి. మెయిన్‌గా మనీ తీసి పక్కన పెట్టినా కూడా ఇలా వచ్చి చేసేవాళ్ళు ఉండాలి. బట్ లక్కీగా మాకేంటంటే మాకు ఇంటి దగ్గర ఎక్కడో ఉన్నారంట. సో, మా హస్బెండ్ వెళ్లి తీసుకొచ్చారు. వీకెండ్ అండి ఇది. సాటర్‌డేనో ఏమో. సో, తను ఇక్కడ ఈ హోల్‌లోనే పడేసిందనమాట. ఇంక డ్రైనేజ్‌లోకి వెళ్ళిపోయిందది. మాకైతే అవ్వలేదది. తీసుకోలేము కదా! సో, ఇక్కడ ఎవరో ఒకతను ఉంటే తీసుకొచ్చారనమాట ఇంటికి. సో, తన దగ్గరున్న కీస్‌ని ఇలాగ దీన్ని ఓపెన్ చేసేసి అంటే దాన్ని లాక్ ఏదైతే ఉందో అది తీసేసి దానికి కరెక్ట్‌గా సెట్ చేస్తున్నారండి. సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి దానికి పెట్టి కీ రెడీ చేసి మాకిచ్చారు. సో, రూ. 350 తీసుకున్నారండి. అనవసరంగా అనిపించింది నాకైతే. అంటే అంత కాస్ట్ అంటే మా అందరికీ షాకింగ్‌గా అనిపించింది. బట్ ఓనర్స్ దగ్గర కూడా ఇంకో కీ లేదన్నారు. బట్ ముందు వాళ్ళేమన్నా పోయిందో ఎలాగో తెలీదండి. 1 కీనే ఇచ్చారనమాట. సో, ఇవాళ చేసి పెట్టింది. ఆ పని చేసి పెట్టింది. సో, ఇక్కడైతే తనింకా ఈ ప్రొడక్ట్స్ తీసుకొని నేను దీంతో ఆడుకుంటూ ఉన్నిందండి. వెళ్ళేసి అతని బ్యాగ్‌లో వేసేస్తుందనమాట. ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 2, 3 వేసేసింది. సో, మేమింక తర్వాత చూసుకున్నాం. ఆ అబ్బాయి వెళ్ళే ముందు అడిగితే తన దగ్గరున్నాయి తీసుకున్నాము. అలా మొత్తం బ్యాగ్‌లో వేసేసింది. ఎప్పుడేసిందో కూడా తెలీదు. అండ్ తర్వాత అయితే నేనిక్కడ ఒకటి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశానండి. ఫేస్‌బుక్‌లో ఆర్డర్ చేశాను. ఇది ఎందుకు మీకు చూపిస్తున్నానంటే క్లాతింగ్ మనకి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందండి. కొన్ని క్లాత్‌లయితే చాలా బావుంటాయి ఆన్‌లైన్‌లో కూడా. కొన్నైతే అస్సలు బావుండవండి. ఇప్పుడు నేను మీకు చూయిస్తున్నాను. దీన్ని
పిక్ వచ్చేసి ఈ ఫోన్‌లో లేదండి. అందుకే యాడ్ చేయలేకపోతున్నాను. ఇంకెప్పుడైనా కుదిరితే మీకు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఆ పిక్ అనేది. ఇక్కడైతే ఒకందుకు హ్యాపీ అనిపించిందండి. ఏంటంటే వీళ్ళ దగ్గర రిటర్న్స్ ఉన్నాయన్నమాట. ఇది నేను క్లాత్ చూడగానే ఆ రోజే వాళ్ళకి మెసేజ్ పెట్టాను. ఇది నేను ఫేస్‌బుక్ ద్వారా తీసుకున్నానండి. ఎగ్జాక్ట్‌గా డీటెయిల్స్ కూడా తెలీదు. నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి తీసుకున్నాను ఇది. వాళ్ళు 2 డేస్‌కి నాకు పికప్ పంపించారనమాట. సో, నేను సెకండ్ డే వచ్చేసి తీసుకున్న సెకండ్ డే నేను ఇది వాళ్ళకి రిటర్న్ చేసేసాను. మనీ అయితే ఇంకా రాలేదండి. ఒక 5-6 డేస్ పడుతుందని చెప్పారు. సో, ఈ ఫ్రైడే లోపల రావాలి నాకు. సో, ఇది తీసుకున్న తర్వాత నేను మీకు ఇది షేర్ చేస్తాను. అంటే ఒక్కోసారి బావుంటాయండి క్లాత్స్. నేను ఒకసారి తెప్పించాను బానే ఉండింది. బట్ ఈసారి మాత్రం నాకైతే నచ్చలేదండి. ఇది పట్టలాగుందనమాట. మనకి ఇది సిల్క్ అని చెప్పి ఇచ్చారు డిస్క్రిప్షన్‌లో. బట్ పట్టలాగుంది. సో, ఆన్‌లైన్‌లో తీసుకునేటప్పుడు రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా కనుక్కొని తీసుకోండి. ఎందుకంటే మీకు నచ్చకపోతే హ్యాపీగా రిటర్న్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందనమాట. హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మీతో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. ఇదైతే అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. అంటే ఇది ఆల్రెడీ ఒక 1 or 2 టైమ్స్ జరిగిందండి. అందుకనే ఈ విషయం నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, ఇలా చేసినా కూడా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకనే చెప్తున్నాను. సో, నాకైతే 2 ఛానల్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి రేవతి కుకింగ్ ఛానల్. ఈ మధ్య నేమ్ చేంజ్ చేశాను. అంతకుముందు అయితే శ్రీలేఖాస్ కిచెన్గా ఉండింది అది. నేమ్ చేంజ్ చేశాను. ఇంకా దాన్ని నేను స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ రన్ చేసే ఛానల్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్ అండి. ఇందులో వ్లాగ్స్, బ్యూటీ టిప్స్, అలాగే ప్రోడక్ట్ రివ్యూస్ కానీ, లేకపోతే షాపింగ్ కానీ ఇలా అన్నీ వస్తాయి అన్నమాట. బేబీకి సంబంధించిన ప్రోడక్ట్స్ రివ్యూస్ కానీ, లేకపోతే బేబీకి సంబంధించిన వీడియోస్ కానీ అన్నీ వస్తాయి. సో, ఈ ఛానల్ కానీ ఆ ఛానల్ కానీ 2 నావేనండి. ఇందులో నుంచి నేను క్రియేట్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, కంటెంట్ ఏదైతే ఉందో ఇది ఎవరు కూడా కాపీ చేయొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఒకరు నా వీడియోని వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారనమాట. అంటే నాకు అసలు చెప్పలేదు, నాకు ఎటువంటి అంటే నా పర్మిషన్ తీసుకోకుండానే వాళ్ళు నా ఛానల్ని, అంటే రేవతి కుకింగ్ ఛానల్ ఉంది కదా, సో దాంట్లో నుంచి ఒక వీడియోని వాళ్ళు పెట్టుకున్నారు. సో వాళ్ళు పెట్టుకున్నది కూడా నాకు ఎలా తెలిసిందంటే సబ్స్క్రైబర్స్ ఎవరో నాకు చెప్పారండి. అప్పటిదాకా నాకు తెలియదు అనమాట. అంటే కిచెన్ అంతా చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి అర్థమైనట్టుంది, చెప్పారు. బట్ తర్వాత నేను కూడా చూశాను ఆ ఛానల్ని. సో చూస్తే నాకు అనిపించింది నాదే కదా అని చెప్పి నేను వాళ్ళకి ఒకసారి మెయిల్ చేశానండి, ఇది నాదండి అని చెప్పేసి. సో వాళ్ళు అది తీసేశారు. అలా తీసేసినప్పుడు ప్రాబ్లం లేదండి. నేను ఫస్ట్ టైం కాబట్టి నేను చెప్పాను నా వీడియో వచ్చేసి. అంటే వాళ్ళకి తెలియదంట అలా పెట్టుకుంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని తెలియదంట. జస్ట్ వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారనమాట. జస్ట్ ఒక 5-6 వీడియోస్ ఏమో అప్లోడ్ చేశారు అంతే. సో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు తీసేశారు. సో ఇంకైతే ఎవరు కూడా నా పర్మిషన్ లేకుండా, నా మెయిల్ ఐడి కింద ఉంటుందండి, మీరు ఏదైనా నాది యూస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. నాకు ఇష్టమైతే ఇస్తాను, లేదంటే లేదు. నా పిక్స్ కానీ, లేకపోతే నా హెయిర్ కానీ, లేదా నా వీడియోస్ కానీ, కుకింగ్ కానీ ఏదైనా సరే మీరు ఏది మీ ఛానల్లో పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే మీరు ఇంకా ఛానల్ అని కాదు ఎక్కడైనా యూస్ చేయాలనుకున్నా కూడా నా పర్మిషన్ తీసుకోండి, నాకు మెయిల్ చేయండి. నాకు ఇష్టమైతే మీకు ఓకే చెప్తాను. సో మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో నేను పర్మిషన్ ఇస్తే మీరు పెట్టుకోండి, ఓకేనా? ఇలా చేయొద్దండి, ఇలా చేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది. సో ఇలా కనుక మీరు చేస్తే నేను కాపీరైట్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. కాబట్టి మీరు నా పర్మిషన్ లేకుండా అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది షేర్ చేయాలనిపించింది. ఎందుకంటే నాకు 2-3 టైమ్స్ జరిగింది కాబట్టి ఇలాగా నేను మీతో షేర్ చేస్తున్నాను. అంటే అందరికీ తెలుసుంటుందండి, బట్ కొంతమందికి తెలియదు అనమాట. కొంతమంది గూగుల్లో పిక్స్ కూడా నార్మల్గా సెర్చ్ చేసి పెట్టేస్తూ ఉంటారు. మ్యూజిక్ కానీ, లేకపోతే గూగుల్లో పిక్స్ కానీ పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఎవరైతే దాని ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ పంపిస్తారండి మనకి. సో అప్పుడు మీ ఛానల్కి ప్రాబ్లం అవుతుందన్నమాట. నావనే కాదు, ఏదైనా సరే ఏదైనా యూజ్ చేసేటప్పుడు నాన్ కాపీరైటెడ్ అయితేనే యూజ్ చేయండి. కాపీరైటెడ్ మాత్రం టచ్ చేయొద్దు, మీ ఛానల్కి ప్రాబ్లం వస్తుంది. సో ఇదే నేను షేర్ చేయాలనుకున్నాను. అంటే అందరికీ తెలుసుంటుందండి, బట్ కొంతమందికి తెలియదు కదా, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కొంతమందికి తెలియదు రూల్స్, అందుకని చెప్తున్నాను. అండ్ తర్వాత ఇంకా నాది నల్ల పూసలు చూపించమని అడిగారండి, దగ్గరగా క్లోజప్లో చూపించమని అడిగారు. నేను ఇది పిక్ కూడా తీసి మీకు పంపిస్తాను. ఆల్రెడీ ఒకసారి నేను పిక్ ఇది యాడ్ చేశానండి, నల్ల పూసలు డిజైన్ వచ్చేసి. సో ఇక్కడ నేను మీకు కెమెరాకి దగ్గరగా పెడతాను, మీరు చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది. మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. అండ్ క్లోజప్లో కూడా నేను ఒక క్లిప్ అనేది యాడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ కానీ సరిగ్గా కనిపించకపోతే. సో చైన్ మోడల్ వచ్చేసి ఇది డాలర్ కన్నా కూడా చైన్ డిజైన్ చాలా బాగుంటుందండి. ఇది 2 పేటలు అంటారు కదా, అంటే 2 లైన్స్ వస్తుంది అనమాట. మీకు చైన్ డిజైన్ చూడాలంటే చూడొచ్చు.
సో ఇది ఎన్ని గ్రామ్స్ అని అడిగారు. ఇదైతే 16 గ్రామ్స్ అండి, మొత్తం కూడా 16 గ్రామ్స్. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.